పూర్తిగా తొలగిపోతుంది. గ్రహణం రోజున ప్రయాణాలు చేయొచ్చా గురుగారు? నిజానికి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే పౌర్ణానికి అమావాస్యకే గ్రహణాలు ఏర్పడతాయి. మనకి కొన్ని రకాలైనటువంటి తిథులు ఉన్నాయి. పుష్యో వివాహే గమనే చచిత్తా తథైవ మూలా మిథున క్రియాయాం అన్నారు. అంటే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి నక్షత్రాలు, ఉదాహరణకి చిత్తా నక్షత్రమందు గమనేచ చిత్త ప్రయాణం చేయకూడదు అన్నారు. అలాగే పంచ కనుమలు అని ఉన్నాయి. మనకి కనుమ పండగ జరిగినప్పుడు అలాంటివి పంచ కనుమలు అనేటువంటివి ఉన్నాయి. అటువంటి వాటిల్లో కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే పౌర్ణానికి పెద్ద పూలైనా సరే గుహ కదలదు అని చెప్పి ఒక చిన్న నానుడి ఉన్నది. పౌర్ణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యకూడదు. ఏమంటే మాకు తప్పనిసరి అయ్యింది, మేము ఖచ్చితంగా ప్రయాణం చేసుకోవాల్సి వచ్చింది, ఎలా చేయాలండి అసలు? లేకపోతే ప్రయాణం చేయడం వల్ల మాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా? సరిగ్గా గ్రహణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే మేము ఫ్లైట్లో ఉండవలసి వచ్చింది, మా రాశికే గ్రహణం పడుతోంది, మేము వద్దన్నా చంద్రుడు మాకు కనబడుతున్నాడండి, మరి ఏంటిది మా గ్రహస్థితి లోపమా లేకపోతే మాకున్నటువంటి ఇదా అని చెప్పి చాలామంది అడుగుతారు. అలా చేయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే నిఘ్యం పెట్టుకోమన్నాడు. అంటే ఉదాహరణకి పౌర్ణానికి వీళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకోండి, పౌర్ణమి కన్నా ముందు రోజు వీరికి సంబంధించినటువంటి వస్తువులు లేదా బ్యాగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ బ్యాగ్ని ఇంట్లోంచి బయట పెట్టమన్నాడు. అంటే గుమ్మం బయట, అంటే ఆ రోజే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినట్టు లెక్క. లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ సామాన్లు కానీ ఈ బట్టల బ్యాగులు కానీ పక్కవారింట్లో పెట్టుకుంటారు. ఏమండి మళ్ళీ పౌర్ణానికి ప్రయాణం చేయవలసి వస్తోంది, అది తప్పు కదా, ప్రయాణం చేయకూడదు, ఏదో దోషం ఉంటుంది, అందువల్లనే ఇవాళ మేము ప్రయాణం చేసినట్టు లెక్కగా ఉంటుంది, ఈ బట్టల బ్యాగులు మీ ఇంట్లో పెడుతున్నామని చెప్పి పెట్టుకుంటారు. కాబట్టి ఈ పౌర్ణానికి అమావాస్యకి కూడా ప్రయాణాలు చెయ్యరు. ఎందుకంటే ఆ ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని. ఇలా కొన్ని తిథులు కొన్ని నక్షత్రాల్లో చేయకూడదు. కాబట్టి ఈ రకంగా చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఏదైనా కొంత ఆ దోషాన్ని తగ్గించుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం.